వంశీ గారు ఈవెంట్ ఎక్కడ చేస్తున్నాం మనం? అనంతపురే. మొన్న ఫ్యాన్స్ కానీ అందరూ బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. మొన్న అనుకోకుండా క్యాన్సిల్ చేసాం కదా, సో ఈ వీక్ లో అనంతపూర్లోనే ప్లాన్ చేస్తాం సార్. ఆయన కూల్ గా ఉన్నారా? మైక్ ఆయన పక్కన కూర్చొని టెన్షన్ ఉంటుంది. కూల్ ఏంటి? నేను బాలకృష్ణ గారి పక్కన చాలా తక్కువ కూర్చుంటా సెట్ లో, అలానే మనోడి పక్కన. ఫైర్ బ్రాండ్ అవి. రిజల్ట్ వచ్చేదాకా మాకు స్ట్రెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోతాం కదా. సో మీ అందరికి ఇక్కడే తొడలు కొట్టాను కదా నేను, ఇష్టం కొంచెం మరి ఫోన్లో చెప్పింది అయినాయి అన్నంత హ్యాపీనెస్ ఉంటుంది కొంచెం, అందుకని ఇంకా రిలాక్స్ గా నెంబర్స్ ఎందుకండి. ముందైతే ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేకుండా అంత పాజిటివ్ ఉంది రిపోర్ట్. పండగ సినిమా రెవెన్యూ ఎంత చేస్తుంది అనేది ఇంకా స్లోగా టైమే చెప్తుంది. బాబీ గారు సినిమాలకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి హిట్ అవుతుంటాయి, దీనికి ఫస్ట్ డే నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. చాలా ఆనందంగా ఉందండి. మీరు వేసిన ప్రశ్నలో ముందు చెప్తుంటే చాలా వినడానికి ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి, మ్యూజిక్ గురించి, ఎడిటర్ గురించి అన్ని మాట్లాడుతున్నాం. అదే మీకు చెప్పాను కదండి, వంశీ గారు నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఖచ్చితంగా చాలా న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్, గొప్ప కథలు ఏమి రాయలేము. ఎందుకంటే మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేసిన బాలకృష్ణ గారితో నేను ఎక్కడి నుంచి ఏలియన్ నుంచి కథ తీసుకురాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు మిగలాలి, సేఫ్ గేమ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నుంచి ఒక కమర్షియల్ ఫిల్మ్ని న్యూ ఏజ్గా చెప్పాలంటే బెటర్ విజన్ ఉండాలి, మంచి డిఓపి ఉండాలి, మంచి ఎడిటర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా అవుట్పుట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నారో తెలుగు ఆడియన్స్ అన్న మీరైనా, మేము 2 years బ్యాక్ మా ఇంటెన్షన్ అది ఖచ్చితంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే దాంతోనే బయలుదేరాం. దాని మీద హోంవర్క్ చేసాం. ఈ రోజున దాని రిజల్ట్ మేము ఎంజాయ్ చేస్తాం. శేఖర్ గారు లాస్ట్ మినిట్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సెటిల్ ఇదిగా అనిపించారు ఈ సినిమాలు బాలకృష్ణ గారు. ఎక్కడ కూడా ప్రీవియస్ మూవీస్కి కంపేర్ చేస్తే బాలకృష్ణ గారు సెటిల్నెస్ అనేది చాలా అండర్లైన్ చేస్తారు. అది బాగా వర్కౌట్ అయింది కాన్షియస్గానే అండి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో ఓ డైరెక్టర్గా నాకు పేరు రావాలన్నా, ఆడియన్స్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నా ఎక్కడో ఒక ఎక్స్‌ఫ్యాక్టర్ మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. అది విజువల్స్లో అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి ప్రజెన్స్లో అయి ఉండొచ్చు, అలానే కాస్ట్యూమ్స్లో అయి ఉండొచ్చు. కాస్ట్యూమ్స్ ఇంతమంది పోతున్నారంటే హర్ష అని మా కాస్ట్యూమ్ స్టైలిష్ ఉన్నారు, తను కూడా తన టీంతో పాటు రోజు ఉండి బాలకృష్ణ గారిని కంఫర్టబుల్గా చూసుకుంటూ, బాలకృష్ణ గారు దేని మీద అందంగా ఉంటారు. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా వేసామంటే దానికి ఒకసారి ఫిక్స్ అయిపోతారు బాలకృష్ణ గారు లాంటి సీనియర్ హీరోస్. సో ఆయన ఒంటి మీదకి వెళ్ళడానికి ముందే మేము చాలా హోంవర్క్ చేసాము. సినిమాని వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నప్పుడు ఎన్నో రిఫరెన్స్ తీసుకోవడం అంటే ఇదే రిఫరెన్స్ ఏదని చెప్పుకోవట్లేదు. అలాగే తమన్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా కాంబినేషన్ అంటే ఇలాగే ఉంటుంది, కాకపోతే రెడీగా ఉండండి అన్నట్టు కామెంట్ చేశారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలాంటి ఎవరికి చూసిన తర్వాత ఒకసారి ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ వేసిన తర్వాత తమన్కి స్కోర్కి సినిమా వెళ్ళిన తర్వాత రఫ్ స్కోర్ జరుగుతున్నప్పుడు రీల్ వైజ్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. ఆ రీల్ వైజ్ చెక్ చేసినప్పుడే మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏదైతే బ్లాగ్స్ గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారో ఆ బ్లాగ్స్ అన్ని 4 months బ్యాక్ నాకు చూపించారు బాబీ.